ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు. ఈరోజు యేసుప్రభు చెప్పిన ఒక ఉపమానాన్ని ధ్యానించుకుంటుండగా ముందు ఆయన జ్ఞానం కోసం ప్రార్థన చేద్దాం. దయామేడ యేసునాయన స్తోత్రం ప్రభువా. తండ్రి, ఒక ఉపమానము మీరు చెప్పినది ధ్యానించుకుంటుండగా తండ్రి సరైన విధంగా అర్థం చేసుకునే దానికి మాకు సహాయం చేయమని, నా ద్వారా మీరే మాట్లాడమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈరోజు మత్తయి వ్రాసిన సువార్త 12వ అధ్యాయము 43 నుంచి 45 వరకు ఉన్న వాక్య భాగాన్ని నేను చదువుతుండగా జాగ్రత్తగా వినండి. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుకుచూ నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదును అనుకొని వచ్చి ఆ ఇంట ఎవరినూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూసి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకుని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరం వారికి సంభవించును అనెను. యేసుప్రభు ఆనాటి ప్రజలతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఎక్కువగా యేసుప్రభు పరిచర్యలో మనం గమనిస్తే ఆయన ఎక్కడ బోధ చేస్తూ ఉన్నా కూడా అక్కడ శాస్త్రులు పరిసయ్యులు ఫస్ట్ వచ్చేవాళ్ళు అనమాట, ఆయనలో తప్పులు కనిపెట్టేదానికి. కానీ ఇక్కడ పరిసయ్యులు శాస్త్రులు ఒక సూచక క్రియ, ఒక అద్భుతం చెయ్యి అని అడుగుతున్నప్పుడు ఆయన అంటున్నాడు, వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక క్రియను అడుగుచున్నారు. వాళ్ళని వ్యభిచారులతో పోలుస్తున్నాడు ఆయన. వ్యభిచారులు అంటే శారీరక వ్యభిచారం చేసిన వాళ్ళని కాదు, కానీ ఆత్మీయంగా వాళ్ళు వ్యభిచారం చేస్తున్నారు. విగ్రహారాధన అనేది వ్యభిచారంతో సమానం. యేసుప్రభువుని కాకుండా, యెహోవా దేవుణ్ణి కాకుండా వేరే ఎవరిని ఆరాధించినా, ఏ వస్తువునైనా ఏ మనిషినైనా ఆరాధిస్తే అది వ్యభిచారంతో సమానం. మరి ఈ శాస్త్రులు పరిసయ్యులు వాళ్ళు ఏం చేస్తున్నారు? వేషధారణతో వాళ్ళు తమను తాము ప్రేమించుకుంటున్నారు. సెల్ఫ్ రైచియస్నెస్ ఎక్కువ ఉంది వాళ్ళల్లో, స్వనీతిపరులు. దాన్ని బట్టి ఆయన బాధపడుతూ వాళ్ళని వేషధారులు అంటున్నాడు. చెడ్డతరం వారు, మీరంతా చెడ్డతరం వారు, చెడిపోయి ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఆయన చెప్తాడు, యోనా సూచక్రియ మీరు చూశారు. మరి నినెవె వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి కనుక విమర్శ దినమున నినెవె వారు ఈ తరం వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతురు. అంటే నినెవె వాళ్ళు చెడ్డవాళ్ళు, వాళ్ళ దగ్గరికి యోనా ప్రవక్తను పంపిస్తే వాళ్ళు మారారు. కానీ ఇప్పుడు నేను స్వయంగా వచ్చినా మీరు మారట్లేదు అనే విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఇంకా చెడ్డతరం వారు. అంతేకాకుండా నినెవె వారు నేరస్థాపన చేస్తారు అని అంటూ వాళ్ళతో పాటు ఆయన దక్షిణ దేశపు రాణి ఈ తరం వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయను అంటున్నాడు. సొలొమోను జ్ఞానము చూడ్డానికి షీబరాణి తూర్పు దేశం నుంచి వచ్చిందనమాట. ఆయన జ్ఞానము విని ఆయన గొప్పవాడు అని చాలా దూరం నుంచి ఆమె వచ్చింది. మరి అటువంటి ఆమె, నేను దేవుని జ్ఞానం ఎలా ఉంటుందని చూడ్డానికి ఈ వ్యక్తి దగ్గరికి వచ్చాను, మీరు యేసుప్రభువే జ్ఞానమై ఉన్న యేసుప్రభువే స్వయంగా వచ్చినా కూడా మీరు గుర్తించలేరు అని మీ మీద నేరస్థాపన చేస్తుంది అని వాళ్ళతో చెప్తూ ఈ ఉపమానం చెప్తూ ఉన్నాడు. మీరు నేపథ్యం అర్థం చేసుకుంటే ఈ ఉపమానం బాగా అర్థమవుతుంది. ఇక్కడ వాళ్ళతో చెప్తున్నది ఒక అపవిత్రాత్మ కలిగిన ఒక మనుష్యుడు అని. వీళ్ళందరూ ఇజ్రాయెల్ జనాంగం. మత్తయి సువార్తికుడు అంతా కూడా యూదుల కోసం రాశాడు ఈ సువార్త. వాళ్ళందరితో యేసుప్రభు మాట్లాడుతూ యూదులే ఇక్కడ ఎక్కువ ఉన్నారు, అంటే యూద మత పెద్దలు ఉన్నారు కదా, ముఖ్యంగా వాళ్ళ గురించి చెప్తున్నాడు. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత, ఇక్కడ మనుష్యుడు అంటే ఇజ్రాయెల్ జనాంగంకు సూచనగా ఉంది. అపవిత్రాత్మ అంటే వాళ్ళల్లో ఉన్న విగ్రహారాధన. అది ఒకసారి వెళ్ళిపోయిందంట. ఎప్పుడు వెళ్ళింది?
ఈ ఈ ఉపమానంలో యేసుప్రభు ఇజ్రాయెల్ జనాంగం యొక్క భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలు చెప్తూ ఉన్నాడు. భూతకాలంలో వాళ్ళు ఇంతకుముందు ఎట్లా ఉన్నారు? వాళ్ళు ఐగుప్తు బానిసత్వం నుంచి బబులోను చెర వరకు అదంతా కూడా భూతకాలం. ఆ టైంలో వాళ్ళల్లో చాలా మార్పులొచ్చినాయి. విగ్రహారాధన అంటే బానిసత్వం నుంచి బయట తీసుకొచ్చి వాగ్దాన దేశంలోకి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళల్లో చాలా మార్పు వచ్చింది. దేవుణ్ణి మర్చిపోయి అక్కడ విగ్రహారాధికుల మధ్య ఉంటూ వాళ్ళు కూడా విగ్రహారాధన చేయడం మొదలుపెట్టారు. విగ్రహారాధన నేరము, పాపము, అది వ్యభిచారము అని యెహోవా దేవుడు ప్రవక్తల ద్వారా ఎన్నిసార్లు చెప్పి పంపించినా కూడా వాళ్ళు వినలా. తర్వాత వాళ్ళని బబులోను చెరలోకి పంపిస్తాడు దేవుడు. అప్పుడు ఈ అపవిత్ర ఆత్మ తొలగిపోతుంది. బబులోను చెరలో విగ్రహారాధికుల మధ్యలో ఉంటూ విగ్రహారాధన మానేశారు ఇజ్రాయెల్ జనాంగం. అది అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళు విగ్రహారాధన చెయ్యరు. అయితే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే విగ్రహారాధన వెళ్ళిపోయింది, అంటే అపవిత్రాత్మ వెళ్ళిపోయింది ఆ మనిషిని నుంచి. కానీ అతను ఆ వెళ్ళిపోయిన చోట శూన్యంగా అలాగే మిగిల్చినాడు, కానీ ఇంకొక అంటే దేవుని వాక్యంతో నింపుకోలేదు. ఖాళీగా ఉంది, ఖాళీగా ఉంచి ఊడ్చి శుభ్రం చేసుకొని ఉన్నాడు. అంటే అపవిత్రాత్మ వెళ్ళిపోయింది, అయితే దాంట్లో యేసుప్రభువుని వాళ్ళు అంగీకరించలేదు. మీరు వర్తమాన కాలంలో చూస్తే ఆనాటి నుంచి బబులోను చెర నుంచి వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు కూడా యూదులు ఎక్కడా విగ్రహారాధన చేసినట్టుగా మనకు తెలీదు. అది జరగలేదు. వాళ్ళు కంప్లీట్గా వాళ్ళ విగ్రహారాధన తీసేశారంటే అపవిత్రాత్మను తీసేశారు. వాళ్ళ ఖాళీగా ఉంది, వాళ్ళ హృదయం ఖాళీగా ఎందుకుంది అంటే యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు 2000 సంవత్సరాల కిందట ఆయన వచ్చాడు కదా, ఇప్పటి వరకు కూడా యూదులు ఆయనను రక్షకునిగా అంగీకరించలేదు. ఎప్పుడైతే యేసుప్రభువును రక్షకునిగా అంగీకరిస్తారో అప్పుడే వాళ్ళ జీవితం బాగుపడుతుంది. కానీ ప్రస్తుతం వాళ్ళు అంగీకరించలేదు కాబట్టి భవిష్యత్తులో ఏమవుతుంది? ఈ అపవిత్రాత్మ వెళ్ళిపోయి మళ్ళీ ఎక్కడ దానికి చోటు దొరకనందున మళ్ళీ తిరిగి ఇక్కడికే వస్తూ ఉన్నాడు. వచ్చి చూసి అంతా స్థలం బాగుంది, ఇంకా నేనొక్కనే కాదు ఇంకొక 10 మందిని తీసుకురావచ్చు అన్నట్టుగా వెళ్ళి తనకంటే చెడ్డమైన 7 దురాత్మల్ని తీసుకొని మళ్ళీ లోపలికి వస్తున్నాడు. అంటే 7 అంతలు ఎక్కువ శ్రమలు అనుభవిస్తారు వాళ్ళు అనే విషయం మనకు భవిష్యత్తులో జరగబోయే విషయం మనకు చెప్తూ ఉన్నాడు యేసుప్రభు ఇక్కడ. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఇది భవిష్యత్తు అంటే రెండవ రాకడ సమీపిస్తుంది కాబట్టి రెండవ రాకడలో 7 ఏళ్ల శ్రమల కాలంలో జరగబోయే విషయం ఇది. అప్పుడు 7 ఆత్మలు తీసుకొని వచ్చి వాళ్ళ జీవితాలని నాశనం చేస్తాడు అపవిత్రాత్మ. అంత్యక్రీస్తును ఆరాధించే సమయం అది. వాళ్ళందరూ కూడా ఆరాధిస్తారు మొదటి 3.5 సంవత్సరాలు 7 ఏళ్లలో. తర్వాత ప్రభు వచ్చి వాళ్ళని కాపాడతాడు. తర్వాత వాళ్ళు రియలైజ్ అవుతారు ఇతను కాదు దేవుడు అని చెప్పి నెక్స్ట్ 3.5 సంవత్సరాలు వాళ్ళు ఎదురు తిరిగినప్పుడు వాళ్ళు చాలా శ్రమలు అనుభవిస్తారు. ఆ టైంలో రక్షింపబడిన వాళ్ళు కొంతమంది 124,000 మంది రక్షింపబడతారు. మిగిలిన వాళ్ళందరూ కూడా నాశనానికి వెళ్తారు. అది దేవుడి ప్రణాళిక. ఆ ప్రణాళికను, భవిష్యత్ ప్రణాళికను కూడా వాళ్ళకి చెప్తూ ఉన్నాడు. వాళ్ళకి యాక్చువల్గా శాస్త్రులు, పరిసయ్యులు ధర్మశాస్త్రం బాగా తెలిసిన వాళ్ళు. యేసుప్రభువుని గురించిన ప్రవచనాలన్నీ వాళ్ళకి తెలుసు. రెండో రాకడ గురించిన ప్రవచనాలు వాళ్ళకి తెలుసు. అలాంటప్పుడు వాళ్ళు యేసుప్రభు మాటలు అంగీకరించకుండా ఆయనను తృణీకరించి పైపెచ్చు ఆయనను సిలువ వేసి చంపేశారు. మరి అటువంటి వాళ్ళు వాళ్ళ జీవితంలో అపవిత్రాత్మ వచ్చి వాళ్ళ మొదటి పరిస్థితి కంటే చివరి పరిస్థితి చాలా భయంకరంగా తయారవుతుంది అని ప్రభు ఇక్కడ ఈ ఉపమానం ద్వారా చెప్తూ ఉన్నాడు. మొదటి స్థితి అంటే ఏంటి? మొదటి స్థితి అక్కడ బబులోను చెరలో వాళ్ళు శ్రమలు పడ్డారు. అయితే ఇంత భయంకరమైన శ్రమలైతే కాదు. మొదటి స్థితి అంటే ఒక్క అపవిత్రాత్మ ఒకటే ఉన్నాడు, విగ్రహారాధన ఒకటే ఉన్నింది వాళ్ళకి. అప్పుడున్న శ్రమల కంటే తర్వాత రాబోయే శ్రమ మహాభయంకరంగా ఉంటుంది అని ప్రభు చెప్తున్నాడు. అప్పుడు కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగను.
అలాగే ఈ దుష్టతరం వారికి సంభవించును అనెను. అంటే ఇప్పుడు మీరు చేస్తున్న మీ మీ ఇక్కడ జరుగుతున్నదంతా కూడా మళ్ళీ జరుగుతుంది అనే విషయము యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు ఎవరికి చెప్పారు యేసు ప్రభు అని మనకు అర్థమైంది, ఎందుకు చెప్పారని కూడా అర్థమైంది. ఇప్పుడు మనం ఆలోచించేది ఏంటంటే ఈ పారబుల్ని, ఈ ఉపమానాన్ని మన జీవితంలో ఎలా అన్వయించుకోవాలి అనే విషయం మనం చూద్దాం. ఈ ఉపమానంలో దేవునితో వ్యక్తిగత సంబంధం పెంచుకోకుండా కేవలం మతపరంగా మారిన వ్యక్తి జీవితంలో జరిగే సంఘటన భయం గొల్పేదిగా ఉంటుందని యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. ఇది ఒక వ్యక్తిగా నువ్వు నేను ఆ వ్యక్తి ప్లేస్లో పెట్టుకొని మనం ఆలోచిద్దాం. యేసు లేని భక్తి ప్రమాదకరమైనది. ఈ ఉపమానంలో ముఖ్యుడు ఒక దురాత్మ, పడిపోయిన దూత, అపవాది సైన్యంలో ఒకడు. ఈ అపవిత్రాత్మకు తనకంటే చెడ్డమైన ఆత్మలు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ మనిషి నుండి దురాత్మ ఎలా వెళ్ళిందో తెలియదు, కానీ రక్షణ కొరకు దేవుని మీద ఆధారపడలేదు. ఈ దురాత్మ ఎలాగే వెళ్ళింది, అక్కడి నుంచి ఎట్లా పరిశుద్ధపరచబడ్డాడు అనేదానికి మన దగ్గర కరెక్ట్ ఆన్సర్ లేదు. కానీ ఒకవేళ ఏదైనా మీటింగ్లో ఒక మంచి బోధకుడు చెప్తున్న బోధ విని ఆ క్షణంలో మార్పు చెంది నేను రక్షణలో మార్గంలోకి వస్తాను అని ఒక నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. అప్పుడు నా పాపాలన్నీ వదిలిపెడతాను, నేను ఇంకా పాపం చెయ్యను అని ఒక నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. మంచిదే. అయితే ఆ క్షణంలో అప్పుడు జరిగిన శుద్ధీకరణ దాన్ని శూన్యంగా అలాగే ఉంచేశాడు ఆ వ్యక్తి. ఎప్పుడైతే మనం యేసుప్రభు మార్గంలోకి వస్తామో మనము రక్షణ పాప శక్తి నుంచి, పాప శిక్ష నుంచి విడుదల చేయబడతామని చెప్తాం కదా, జస్టిఫికేషన్. ఆ క్రియ సంపూర్ణంగా నిజంగా జరిగితే తర్వాత ప్రొసీజర్ అంతా కూడా ఆటోమేటిక్గా జరిగిపోతుంది. కానీ ఈ వ్యక్తిలో కేవలం ఒక అంటే రీజనరేషన్ జరగలే. ఊరికే ఒక క్షణంలో అతను బాగుపడ్డాను అని అనుకున్నాడు, ఇంక నుంచి చెడ్డ పనులు చేయకూడదని ఒక నిర్ణయం తీసుకున్నాడు, అంతే. అయితే ఈ అపవిత్రాత్మ ఎప్పుడైతే బయటికి పోయిందో అది నీళ్లు లేని చోట విశ్రాంతి కొరకు వెతికింది. అది ఆత్మ కాబట్టి దానికి నీరు తిండి అవసరం లేదు. కానీ నీరు లేని స్థలము అంటే మోడువారిని జీవితాలు, నిరీక్షణ లేనివారు. మరి అన్ని చోట్ల ఎతుకుతా వస్తూ ఉందన్నమాట, ఎక్కడ తనకు సరైన ప్లేస్ ఉంది అని చెప్పి. ఈ అపవిత్రాత్మలు కొన్ని వాక్యాల ద్వారా మనం చూస్తే మానవుల శరీరాల్లో కానీ జంతువుల శరీరాల్లో కానీ ఉండుటకు ఇష్టపడతాయి అని మనం చూడొచ్చు. మత్తయి 8లో మనం చూస్తే 28 నుంచి 32 వరకు మనం గమనిస్తే ఇక్కడ యేసుప్రభు చేసిన ఒక అద్భుతం కనపడుతుంది. ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశం చేరగా దయ్యములు పట్టిన 2 మనుషులు సమాధుల్లో నుండి బయలుదేరి ఆయనకి ఎదురుగా వచ్చిరి. వారు మిగుల ఉగ్రులైనందున ఎవడనూ ఆ మార్గంను వెళ్ళలేకపోయాను. వారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేం పని? కాలం రాకముందే మమ్మల్ని బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి. వారికి దూరమున గొప్ప పందుల మంద మేయిచుండగా ఆ దయ్యములు, నువ్వు మమ్మను వెళ్ళగొట్టిన ఎడల ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకొన్నారు. అప్పుడు వాటిని పొమ్మంటే ఆ పందులలోకి వెళ్ళిపోయినాయి ఆ పవిత్రాత్మలు. అంటే వాటికి ఒక స్థానం కావాలి శరీరాల్లో. ఎక్కడన్నా మానవుల శరీరం కానీ జంతువుల శరీరం కానీ ప్రవేశిస్తే వాటి ద్వారా తమ చెడ్డ నడవడిక కనపరచవచ్చని ఒక ఉద్దేశం అయి ఉండొచ్చు. ఆ విధంగా చేయడం ద్వారా దేవునికి విరోధంగా పోరాడచ్చు. ఈ అపవిత్రాత్మకు ఇంకే స్థలము దొరకలేదంట, తిరిగి ముందు చోటికే వచ్చింది. ఇప్పుడు మనం చదువుకున్న ఉపమానంలో నేను వదిలి వచ్చిన నా ఇంటికి అని ధైర్యంగా అంటున్నాడు వాడు సైతాన్. అంటే ఆ మనిషి మీద వాటికి ఇంకా కంట్రోల్ ఉన్నట్టే అని అనుకోవాలి. నా ఇల్లు అనే మాట అధికారము, స్వంతదారితనము, పొజెసివ్నెస్ కనపడతా ఉంది. అంటే ఈ వ్యక్తి ఎవరైతే మారుమనసు పొందాను అనుకున్నాడో, మార్పు చెందాను అనుకున్నాడో, అతని అపవిత్రాత్మ వెళ్ళిపోయాక కూడా వాక్యంతో నింపుకోలేదు కాబట్టి ఖాళీగా ఉంది. ఊడ్చాడు కానీ దేవుని రక్తంతో కడుక్కోలేదు. సర్ది పెట్టుకున్నాడు, పాత అలవాట్లు బయట పడేయకుండా ఒక మూలను సర్ది పెట్టాడు. ఇది అతని పరిస్థితి. అర్థమవుతుందండి? పాపాలు ఇంకా కడుక్కోలే యేసుప్రభు రక్తంలో, ఊడ్చిపెట్టుకున్నాడు. అయితే పాతయన్నీ
సర్ది పెట్టుకున్నాడు అంతే, ఒక మూలను పడేశాడు అనమాట. కంప్లీట్గా తీసి బయట పడేయలే. పాత అలవాట్లు, పాత నడవడి. అంటే నైతికంగా మార్పు వచ్చింది, మారల్ రిఫర్మేషన్ వచ్చింది, కానీ ఆత్మీయ మార్పు లేదు, స్పిరిచువల్ రిఫర్మేషన్ లేదు. నైతికంగా అంటే మంచి చేయాలన్న ఆలోచన అయితే వచ్చింది, కానీ ఆత్మీయంగా మార్పు రాలేదు, మనసును దేవునితో నింపుకోలేదు. ఇప్పుడు ఆ సైతాన్ పోయి మళ్ళీ ఇంకొక 7 ఆత్మలు తీసుకొచ్చినాయి అంటే 7 అనేది బైబిల్ ప్రకారం సంపూర్ణ సంఖ్య. అంటే కంప్లీట్గా తల నుంచి అరికాల వరకు ఆత్మతో, ఈ దురాత్మలతో నింపబడినాడు అని చెప్పడానికి ఇదొక సూచన. 7 ఆత్మలు అంటే నోటిని కంట్రోల్ చేస్తున్నాయి 7 ప్లేసులు. నోరు, కన్నులు, చెవులు, చేతులు, కాళ్ళు, మనస్సు, మిగిలిన అవయవాలు అన్నిటి మీద కూడా అవి స్వారీ చేస్తూ ఉన్నాయి. ప్రభువుని అంగీకరించి ఆయనతో సహవాసం చేయకుండా, ఆయనతో నింపుకోకుంటే ఈ దయ్యాలు వాడి మనస్సులో రాజ్యం ఏలుతాయి. మరి కొన్ని సంఘటనలు మనం బైబిల్లో చదివితే యెహోషువ 7:21 అక్కడ ఆకాన్ అనే వ్యక్తిని చూస్తాం. యెహోషువతో పాటు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. యెహోషువ మోషే తర్వాత వచ్చిన లీడర్. అతను వీళ్ళందరినీ కూడా క్రమశిక్షణలో పెట్టి యెహోవా దేవుని మార్గంలో నడిపిస్తున్నాడు. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఆకాన్ అనే వ్యక్తి ఒక యుద్ధానికి పోయినప్పుడు అక్కడి నుంచి ఏమీ తీసుకోకూడదు అని యెహోషువ ఆర్డర్ ఇచ్చినా కూడా ఈ ఆకాను తీసుకున్నాడు. దానివల్ల వాళ్ళకి అపజయం వచ్చింది. ఎందుకు అపజయం వచ్చింది అని యెహోషువ ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు ఆకాను పట్టుబడ్డాడు. ఆ ఆకాన్తో యెహోషువ చెప్తాడు, నా కుమారుడా, ఇజ్రాయెల్ దేవుడైన యెహోవాకు మహిమ చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నువ్వు చేసిన దాన్ని మరుగు చేయక నాకు తెలుపుమని నిన్ను వేడుకొంచున్నాను అని అన్నప్పుడు ఆకాను యెహోషువతో, ఇజ్రాయెల్ దేవుడైన యెహోవాకు విరోధంగా నేను పాపం చేసినది నిజం. దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పైవస్త్రంను, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూసి వాటిని ఆశించి తీసుకొంటిని. ఇదిగో ఇక్కడ దాచిపెట్టుకున్నాను అంటున్నాడు. అంటే చూడండి, వాళ్ళందరూ కూడా దేవుని మార్గంలో నడుస్తూ ఉన్నారు. అయితే ఈ ఆకాను నిజంగా మార్పు చెందలేదు. ఇంకా విగ్రహారాధన ఎక్కువగా ఉంది అతని మనసులో. అపవిత్రాత్మ అలాగే ఉంది. విగ్రహారాధన అంటే బొమ్మలకు ఆరాధించడం కాదు. ఇతను బంగారును, వెండిని ఆశించాడు. అందుకని చూశాను, ఆశించాను, తీసుకున్నాను, దాచిపెట్టుకున్నాను అని చెప్తూ ఉన్నాడు. ఇది అంటే అపవిత్రాత్మ వెళ్ళిపోయిన తర్వాత వాక్యంతో నింపుకోకపోతే జరిగే విషయం ఇది. అట్లనే ఇంకా దావీదు విషయం కూడా మనం చూస్తే 2 సమూయేలు 11వ అధ్యాయంలో చూస్తే దావీదు చాలా మంచివాడు, దేవుని హృదయానుసారుడు. అయినా కూడా కంప్లీట్గా దేవుని మీద ఆధారపడకుండా మళ్ళీ తర్వాత రాస్తాడులేండి, కీర్తనలు రాసినప్పుడు దివారాత్రం యేసు ప్రభు వాక్యాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని. అంటే ఆయన తన ఎక్స్పీరియన్స్తో నేర్చుకున్నాడని దావీదు. 2 సమూయేలు 11వ అధ్యాయంలో చూస్తే యుద్ధానికి పోవలసిన వాడు అక్కడ పైన తన మేడ మీద విహరిస్తూ ఉంటే పక్కింట్లో స్నానం చేస్తున్న బెత్షెబా కనపడుతుంది. చూసి పక్కకు వచ్చేస్తుంటే బాగుండేది. చూసి ఆశించాడు, దానివల్ల నష్టపోయాడు. జీవితంలో ఎన్నో దెబ్బలు తిన్నాడు, 4 కుమారులను పోగొట్టుకున్నాడు. దేవుడిని క్షమించమని అడిగినప్పుడు దేవుడు క్షమించాడు, కానీ పాపానికి మాత్రము తప్పనిసరిగా శిక్ష పడాల్సిందే, కాబట్టి అతను శిక్షించబడ్డాడు. ఇట్లనే కొంతమందిని చూస్తే యోహాన్ 13లో యూదాను చూస్తాం. ఇస్కరియోతు యూదా ధనాపేక్ష వలన యేసుప్రభుని అప్పగించాడు, తర్వాత సూసైడ్ చేసుకున్నాడు. ఇంకొకటి హేరోదు రాజును చూస్తే హేరోదు రాజు తన సహోదరుని భార్యను ఉంచుకున్నాడు అని చెప్పి బాప్తిస్మిచ్చి యోహాను తప్పులు పట్టినప్పుడు అతను మంచివాడు, నీతిమంతుడు, ప్రవక్త అని తెలిసి కూడా అతన్ని చంపేటట్టు ఆ దురాశ అంటే సహోదరుని భార్యను ఆశించినందువల్ల అతను అంత పెద్ద పాపం చేయాల్సి వచ్చిందనమాట.
ఇది మొదటి దశ కంటే కడపటి దశ ఘోరమైంది అని చెప్పడానికి ఇవన్నీ మంచి ఎగ్జాంపుల్స్. రక్షణ పొందాక దేవునితో నిబంధన కలిగి ఉండాలి. వేషధారణ లేకుండా శాంక్టిఫికేషన్ మన జీవితంలో బాగా జరగాలి. ఇది జరగని దానివల్ల ఇదంతా జరుగుతుంది. ఇక్కడ అనేక అపవిత్రాత్మలను వెళ్ళగొట్టాడు, కానీ వారు ఆయన పాపక్షమాపణ రక్షణ ఒప్పుకోలేదు కాబట్టి వారు చనిపోయి నరకానికి వెళ్ళారు. యేసుప్రభు పరిచర్యలో చాలామందిని హీల్ చేశాడు. అయితే వాళ్ళకి శారీరక స్వస్థత మాత్రమే వచ్చింది. ఎప్పుడైతే హీల్ అయిన వాళ్ళు మళ్ళీ తిరిగి యేసుప్రభు దగ్గరకు వచ్చారో వాళ్ళకి మాత్రమే సంపూర్ణ రక్షణ దొరికింది. లూకాసు వార్త 17వ అధ్యాయంలో 11-19 వరకు అక్కడ 10 మంది కుష్ఠరోగుల్ని యేసుప్రభు బాగు చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఆ 10 మందిలో ఒక్క సమరయుడు మాత్రం వెనక్కి తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతలు చెప్పాడు. ఆ 9 మంది ఏమైనారు అని యేసుప్రభు అడిగాడు. ఆ 9 మంది కూడా హీల్ అయ్యారు. 10 మంది హీల్ అయ్యారు శారీరకంగా. కానీ ఎవరైతే తిరిగి వచ్చి కృతజ్ఞత చెప్పాడో అతను మాత్రమే ఆత్మీయంగా కూడా హీల్ అయ్యాడు. సంపూర్ణ హోలిస్టిక్ హీలింగ్ అంటారు దాన్ని. మరి ఆ విధంగా పొందాడు. మిగతా వాళ్ళందరూ టెంపరీ రిలీఫ్ అంతే. ఎఫ్సి పత్రిక 3:17లో క్రీస్తు మన హృదయాల్లో విశ్వాసం ద్వారా నివసిస్తాడు అని పౌలు అంటూ ఉన్నాడు. క్రీస్తు లేకుంటే దయ్యాలు నిరభ్యంతరంగా వస్తాయి. నైతిక మార్పు పొందిన హృదయాల్లో క్రీస్తు లేకుంటే అపవాది శిష్యులందరూ ఉంటారు. అప్పుడు అతని పరిస్థితి మునుపటి కంటే చాలా భయంకరంగా ఉంటుంది. ఒక కుష్ఠరోగి తన చేతులు కాళ్ళు రుద్దుకున్నట్లుగా తెలియకుండానే హృదయం నాశనమైపోతుంది. కుష్ఠరోగి గురించి మనం ఆలోచిస్తే అతని చేతులు కాళ్ళు అన్ని పుండ్లతో నిండిపోయి స్పర్శ జ్ఞానం పోతుంది. స్పర్శ లేని దానివల్ల ఎక్కువగా ఇంకా గీరుకుంటా రుద్దుకుంటా ఉంటే ఇంకా నాశనం ఎక్కువైపోతుంది. అది ఇంకా స్ప్రెడ్ అయిపోతుంది. అదేవిధంగా మన హృదయంలో కూడా ఎప్పుడైతే మనం వాక్యంతో నింపుకోమో అపవిత్రాత్మ ఎంటర్ అయిపోయి తనతో పాటు అనేక మందిని తీసుకొచ్చి మన జీవితం అంతా నాశనం చేస్తుంది. తల నుంచి అరికాళ్ళ వరకు కంప్లీట్గా దాని అధీనంలోకి తీసుకుంటాడు. అందుకనే ఆ విధంగా మనం జాగ్రత్తగా ఉండాలి. మత్తయి 23:15లో ఈ భ్రష్టత్వం గురించి యేసు చెప్పాడు. పరిసయ్యులతో అంటున్నాడు. అంటే వేషధారణ గురించి, ఇట్లా చెడిపోయే పరిస్థితిని గురించి యేసుప్రభు వివరించాడు అక్కడ. పరిసయ్యులతో అంటున్నాడు, ఒకరిని మీ మతంలోకి కలుపుకొనుటకు మీరు సముద్రంను భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతని కంటే 2 అంతలు నరకపాత్రునిగా మీరు చేస్తారు అని వేషధారణతో నిండిన పరిసయ్యులతో శాస్త్రులతో ఆయన మాట్లాడుతూ, అయ్యో వేషధారులారా అని అంటూ, మీరు చాలామందిని తీసుకురావాలని ప్రయత్నం చేస్తారు దేవుని రాజ్యంలోకి, కానీ సరైన బోధలతో కాదు. మీరు వేషధారణతో కూడిన బోధలతో, అబద్ధ బోధలతో మీరు పవిత్రంగా లేకుండా వాళ్ళకు బోధిస్తూ ఉన్నారు అని చెప్తూ వాళ్ళని ఎవరినైతే ప్రభు దగ్గర తీసుకొస్తున్నారో వాళ్ళని మీకు అంతకంటే చెడ్డగా చేస్తున్నారు, సరైన విధంగా బోధించకపోయినందువల్ల అని చెప్తూ ఉన్నాడు అనమాట. 2 పేతురు 2వ అధ్యాయము 20-22 వరకు ఒకసారి చదివి వినిపిస్తాను. దీంట్లో అంటే మొదటి పరిస్థితి కంటే తర్వాత పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో ఇక్కడ చెప్పబడి ఉంది. ఒకసారి చూద్దాం. 2 పేతురు 2వ అధ్యాయము 20-22 వరకు. ఇక్కడ వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం చేత ఈ లోక మాలిన్యములు తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వాడి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. వారు నీతి మార్గంను అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే ఆ మార్గం అనుభవపూర్వకంగా తెలియక ఉండుటయే వారికి మేలు. కుక్క తన వాంతికి తిరిగినట్లును కడుగుబడిన పంది బురదలో దొల్లుటకు మళ్ళినట్లును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించను. అంటే ఇది కరెక్ట్గా అటువంటి హృదయ స్థితి కలిగిన వాళ్ళని గురించి పేతురు రాస్తూ ఉన్నాడు. వాళ్ళు తిరిగి వెనక్కి వెళ్ళిపోతారు, అప్పుడు వాళ్ళ హృదయ స్థితి భయంకరంగా ఉంటుంది అనే విషయం చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇంత భయంకరమైన శోధనలో పడకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అనే విషయం కూడా పౌలు చెప్తూ ఉన్నాడు.
అపవిత్రాత్మలు మనలోకి తిరిగి రాకుండా చూసుకోవాలి అంటే దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని ధరించాలి అని ప్రభు చెప్పాడు. మళ్ళొకసారి మనము సర్వాంగ కవచం అంటే ఏంటో జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ నీతి అనే నడుముకు సత్యం అనే దట్టి కట్టుకోవాలి, నీతి అనే మైమరువు తొడుక్కోవాలి, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అనే జోడు తొడుక్కోవాలి. అవి తొడుక్కొని నిలబడాలి. అప్పుడు మనల్ని ఎదిరించడానికి సైతానికి శక్తి ఉండదు. ఇవన్నీ కాకుండా విశ్వాసం అనే డాలు పట్టుకొనుడి, దాంతో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి అని పౌలు సలహా ఇస్తున్నాడు. ఇప్పుడు రెండవ పరిస్థితి మొదటి పరిస్థితి కంటే భయంకరంగా ఉంటుంది అని ప్రభు చెప్పిన మాట. అంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ విధంగా జాగ్రత్తగా ఉండాలి అంటే మనం సర్వాంగ కవచం ధరించుకొని వాడిని ఎదిరించడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడు మన హృదయంలో మెయిన్గా ఏంటంటే మన హృదయం వాక్యంతో నింపుకోవాలి, ప్రార్థనతో ఎక్కువ దేవునితో సంబంధం పెట్టుకొని ఉండాలి. అప్పుడు ఈ ఖాళీ హృదయాన్ని వాక్యంతో నింపుకుంటే ఇంకా అపవాది తన శక్తులను ఇంకా వేరే చెడ్డ వాళ్ళని తీసుకొచ్చి దాంట్లో కాపురం పెట్టేదానికి అవకాశం ఉండదు. దీన్ని జాగ్రత్తగా మనం ఆలోచించాలి. అపవాది తిరిగి వస్తాడు, మనం శుద్ధీకరించబడినాము అని సంతోషపడకుండా వాక్యంతో దాన్ని నింపుకోవాలి. మన మనసులో ఉండే చెడు ఆలోచనలు, చెడు పనులు అన్నీ తీసివేసి వాక్యంతో నింపుకుంటే మన జీవితం బాగుంటుంది అని మరొకసారి మీకు చెప్తూ చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. దయామయుడ యేసు నాయన, స్తోత్రం ప్రభా. తండ్రి, మా హృదయంలో నుంచి అపవిత్రాత్మను తొలగించి మీ వాక్యంతో నింపుకునే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.